ఎన్నికల వేళ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇటు వైసీపీ అటు బీజేపీ టీడీపీ జనసేన కూటమిలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి. ఒక పక్క లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ప్రతి నెల అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నా గుడ్డిగా హామీలు ఇచ్చేస్తున్నాయి. నువ్వు 10,000 ఫ్రీగా ఇస్తే నేను 20,000 ఇస్తాను అనేలాగా వేలంపాటి రీతిలో పోటీ పడుతున్నాయి. రాష్ట్రంపై భారం పడకుండా పథకాలు ఎలా అమలు చేస్తాం, సంపద ఎలా సృష్టిస్తాం అనే విజన్ ముందు చూపు ఏ మేనిఫెస్టోలో కనిపించకపోవడం జరుగుతుంది, చూస్తున్నాం కూడా. ఏదైనా ఒక పథకం అమలు చేశామంటే దాని ప్రస్తుత లబ్ధి కంటే భవిష్యత్తులో దాని పర్యావసనాలు ఆలోచించడమే ముందు చూపు, ఒక విజన్. ఉదాహరణకు విద్యార్థులు బడికి వెళ్తే ఒక పార్టీ ఒకరికి 17,000 ఇస్తామంటే మరో పార్టీ ఎంతమంది ఉంటే అందరికి ఇస్తామని చెబుతుంది. అదే ఖర్చు ప్రభుత్వ స్కూల్కి బలోపేతం చేయడానికి అత్యాధునిక విధి విధానాలపై దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుంది. మహిళలు, యువత, రైతుల విషయంలో కూడా డబ్బు పంపకాలు కనిపిస్తున్నాయి, కానీ ముందు చూపు అభివృద్ధి అయితే కనిపించడం లేదు, ఒక విజన్ కూడా లేనట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుత మేనిఫెస్టోల ట్రెండ్ చూస్తే బిడ్డ పుట్టినప్పటి నుండి జీవితం అయిపోయే వరకు ప్రభుత్వమే పోషిస్తుంది అనే భావన కలుగుతుంది. ఇలా ఎన్నేళ్ళు, పైగా ఆదాయంతో సంబంధం లేకుండా కులాలు మతాలు వారిగా పంపకాలు మరింత ప్రమాదకరం. పని చేయగలిగే వయసున్న వారికి డబ్బులు పంపకం చేస్తే శ్రమించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అప్పుడు రాష్ట్రానికి ప్రయోజనం ఏముంది? యువత ప్రభుత్వ డబ్బులపై ఆధారపడితే భవిష్యత్తు శూన్యంగా మారుతుందనడంలో ఖచ్చితంగా సందేహం లేదు. డబ్బు పంపకం ఓవైపు, ఉచితాలు మరోవైపు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనేది కాదనలేని సత్యం. కార్మికులు, కూలీలు, రైతులు, చేనేతలు ఉద్యోగుల ఆదాయం పెరిగేందుకు కృషి చేయకుండా కేవలం కరెంటు, గ్యాస్, పెట్రోల్ ఫ్రీగా అభివృద్ధి ఎలా సాధ్యం? కొన్న వాటిని ఉచితంగా ఇస్తే రాష్ట్రంపై డబుల్ భారం, కానీ పార్టీలు ఆ దిశగా ఆలోచన చేసినట్లయితే కనిపించడం లేదు. ఎలాంటి స్థితిలో ఓటరు ఎలాగ ఆలోచిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇవే కాకుండా ఒక పక్క రాష్ట్ర జాతీయ స్థాయిలో పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తుంటే అభ్యర్థులు తమ నియోజకవర్గంలో లోకల్ మేనిఫెస్టోలు కూడా సిద్ధం చేస్తున్నారు. స్థానిక సమస్యలు, దీర్ఘకాలిక డిమాండ్లు, అభివృద్ధి అజెండాతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఏదేమైనా ఈసారి ఓటర్లు ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారనేది ఇంకొక కొద్ది రోజులు చూసి వేచి ఉండాల్సిందే. ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో ఏ పార్టీ మేనిఫెస్టో బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.